గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విశాఖకు రైడెన్ అనేటటువంటి వార్తని హైలైట్ చేసింది. 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ అనుబంధ సంస్థ ప్రతిపాదన, 87,000 కోట్ల పెట్టుబడులు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు అన్నటువంటి వార్త. విశాఖ నగరానికి మరో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 87,250 కోట్లు, $10 బిలియన్ పెట్టుబడులతో 1000 మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2.5 ఏళ్లలో మొదటి దశ యూనిట్ పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. దీనిపై ఉన్నత స్థాయి అధికారుల బృందం చర్చిస్తున్నట్టు సమాచారం. ఆ సంస్థకి చెల్లించే ప్రోత్సాహకాలు ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిసింది. గూగుల్ సంస్థ 52,000 కోట్ల పెట్టుబడులతో ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయబోతుంది. సిఫీ సంస్థ 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ కాంప్లెక్స్ని విశాఖలో నెలకొల్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడెన్ సంస్థ ప్రతిపాదించింది. అడవవరంలో 120, తర్లువాడలో 200, రాంబిల్లిలో అచ్యుతాపురం క్లస్టర్లో 160 ఎకరాల చొప్పున కేటాయించని ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి 2028 జూలై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ప్రస్తావించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది జరిగితే చాలా పెద్ద డెవలప్మెంట్ అన్నట్టు. విశాఖపట్నం గ్రోత్లో ఎప్పుడైతే గూగుల్ అక్కడ రంగంలోకి దిగిందంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడికి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. డేటా సెంటర్ల స్వర్గం కిందకి మారుతుంది. అట్ ద సేమ్ టైం మంచినీళ్ళు, కరెంట్ ఇవి విపరీతమైన అవసరం ఉంటుంది అక్కడ. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. లేకపోతే ఎన్డీబీ రోడ్లపై నిర్లక్ష్యం ఎందుకు? వైకాపా సర్కార్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుత్తేదారులకు బకాయిలు చెల్లింపు. ఇప్పుడు మళ్లీ బిల్లులు పెండింగ్, నిలిచిపోయిన పనులు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు ఇది ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా విస్తరిస్తున్నారు. పనులను గుత్తేదారు ఆపేయడంతో జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఇలా మడుగులో మారింది. వాహనదారులకు అప్రమత్తం చేస్తూ పోలీసులు సూచక బోర్డు పెట్టారు. ఇలా అంటూ ఒక ఫోటోతో సహా వేసుకొచ్చింది. ప్రతిదానికి ఒక దొంగ మాటలు మాట్లాడాలి, ప్రతిదీ ఒక తప్పుడు ప్రచారం చేసుకురావాలి. ఎన్డీబీకి సంబంధించి 2019 ముందునే ఓకే చేసుకున్నారు. అది జగన్ వచ్చాక పక్కన పెట్టారు. వాళ్ళ వడ్డీ, వాళ్ళ సిస్టమ్ కరెక్ట్గా లేదని. దాని తర్వాతన ఇప్పుడు వీళ్ళు వచ్చి అదంతా తప్పు అని చెప్పుకొచ్చినటువంటిది ఇప్పుడు ఏమీ చేయట్లేదు. అది ఎందుకు అంటే అప్పుడు కూడా ఎందుకు చేయలేదంటే చేయలేదు, అందుకని ప్రాబ్లం అని. కాకపోతే ఏంటంటే ఎన్డీబీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి రోడ్లు వేయాలి. రోడ్లకు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు చెల్లించాలి. అసలు మన దగ్గర నుంచి ప్రతి పెట్రోలు లీటర్కి ఎంత అని చెప్పేసి వసూలు చేస్తున్నారు. అసలు ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? అమరావతి కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు పెట్రోల్లో, డీజిలు, పెట్రోలు వీటి మీదన. అట్లాగే దీనికి వసూలు చేస్తున్నారు రోడ్డు సెస్. అదేమైపోతుందో కూడా తెలియట్లేదు. అదే విచిత్రమైనటువంటి అంశం. కాకపోతే అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం తరలివచ్చిన 4 లక్షల మంది భక్తులు. పూసపాటి రాజవంశీల ఆడపడుచు ఉత్తరాంధ్రలో ఎలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. సాయంత్రం 4 గంటల సమయంలో పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. ఆయన అమ్మవారి ప్రతిరూపంగా భావించి భక్తులు రథంపై అరటిపండ్లు విసిరారు. పూజారి పైనుంచి అక్షంతలు జల్లారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో కోరలు చూస్తున్న క్యాన్సర్ మహమ్మారి బారిన 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు. గుర్తించే సమయానికే చేయి దాటిపోతుందంటున్న వైద్యులు. ప్రకృతి వనరులకి నెలవైన తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు దాస్తుంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడడం కలవరానికి గురి చేస్తుంది. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయ ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. బాధితులు అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనత్, తలమడుగు, భీంపూర్, మావల, బౌద్, జైనూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, కోటపల్లి, తిర్యాని, దహేగాం, జన్నారం, దండేపల్లి, లక్ష్మిట్టిపేట, నిర్మల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పారు. మద్యం ముడుపులు సొమ్మును తరలించడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన వాహనాన్ని చైర్మన్ హోదాలో మోహిత్ రెడ్డి వినియోగించారు. సిఐడి తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా ఇటీవల జరిగిన విచారణలో వాదనలు వినిపించిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మునగ ఆదాయానికి లేదు బెంగ అంటూ ప్రపంచవ్యాప్తంగా నోబుల్ పంటగా పేరొందిన మునగ సాగు కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందించిపోతుంది. ఆరోగ్యానికి భరోసాగా నిలిచే ఈ పంటను రైతుకు ఆదాయ వనరుగా మార్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
తొలి విడతగా 25-26 ఏడాదికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ సాగు చేపట్టబోతున్నారు. తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళా రైతుల ద్వారా దీన్ని అమలు చేస్తారు. ఎంపిక చేసిన జిల్లాల పరిధిలో ఇప్పటికే 2177 మంది రైతులు 1814 ఎకరాల్లో మునగ సాగు చేసేందుకు ముందుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సవేంద్రరెడ్డి కేసులో సిబిఐ తదుపరి కార్యాచరణ చేపట్టవద్దు, సుప్రీంకోర్టు ఆదేశం. వైకాపా వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుంచాల సౌందర్రెడ్డి సవేందర్రెడ్డి అరెస్టుపై సిబిఐ తదుపరి కార్యాచరణ చేపట్టదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి అతను అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి తమకు ప్రాథమిక నివేదిక అందించాలంటూ ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 26న జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పోలీసు అధికారి గన్నవరపు శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపిస్తూ హైకోర్టు తాము కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వకుండానే సిబిఐ విచారణకు ఆదేశించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇందులో తాము ఎస్ఎల్పీ దాఖలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం ఈ కేసును స్వల్ప కాలానికి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. అందుముందు పిటిషనర్ గన్నవరపు శ్రీనివాసరావు తరపున సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపిస్తూ సిబిఐ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుని సిబిఐ తదుపరి కార్యాచరణ ఏదీ చేపట్టదని ఆదేశించారు. అందుకు ప్రతివాది లక్ష్మీప్రసన్న తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముమ్మాటికి నిర్లక్ష్యమే అంటూ ఆగస్టులోనే కురుపాం గురుకులంలో పచ్చకామెర కేసు అయినా పట్టించుకొని అక్కడ సిబ్బంది అధికారులు 10 కాదు 100 కాదు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల ఏకలవ్య గురుకులంలో ఏకంగా 611 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. ఆగస్టులోనే అక్కడ ఓ విద్యార్థిని పచ్చకామెర్ల బారిన పడిన ఘటన వెలుగు చూసింది. మరి కొందరు కళ్ళు పచ్చగా మారే వారికి కూడా కామెర్ల వ్యాధిగా అనుమానించి చికిత్స చేశారు. ఈ విషయం అక్కడ కింది స్థాయి సిబ్బంది ఎవరించి జిల్లాధికారుల వరకు తెలుసు, అయినా ఎవరు పట్టించుకోలేదు. విద్యార్థులు మెనూ నుంచి కోడి మాంసం అందించడం నిలిపేసి చేతులు దులుపుకున్నారు. దాని పర్యవసానం నెల రోజుల తర్వాత 2 ప్రాణాలు పోయాయి. గురుకులంలోని బాధిత విద్యార్థులకు హెపటైటిస్ ఏ సోకినట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది ప్రమాదకరమైనది కాదని చెప్తున్నారు. కలుషిత నీరు, ఆహారం, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఒక్కసారిగా ఇంతమంది కామెలు సోకడానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీ నియమించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మద్యం ఆదాయం బాబు మాఫియాకి అంటూ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి మండిపాటు. మాఫియా వ్యవహారంలో సరఫరా, విక్రయాలు, పెదబాబు, చిన్నబాబు అండదండలతో ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు వసూలు, ప్రతి 4 బాటిళ్లలో ఒకటి నకిలీనే, అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల తొలగింపు, ఊరూరా బెల్ట్ షాపులు, పోలీసుల రక్షణతో వేలంపాట్లు, తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాండమ్గా ఎక్సైజ్ దాడులు, నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైన్ షాపులు, పరిమిత వేళల్లో విక్రయాలు, లాభాపేక్ష లేకుండా అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లెక్కర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే బాబు షూరిటీ పోయింది, మోసం గ్యారంటీగా మారింది అంటూ ఈ సర్కార్పై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఏది చూసినా దోపిడీయే, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, విద్య, వైద్యం, వ్యవసాయం అస్తవ్యస్తం, ఉద్యోగులకు బాబు దగ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, రేపు నర్సీపట్ల వైఎస్ జగన్ పర్యటనలతో శ్రీకారం. కూటమి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 7 కొత్త ప్రభుత్వ కాలేజీలు, వివిధ దశల్లో మిగిలిన 10 మెడికల్ కాలేజీలు, ఏటా 1000 కోట్లు ఖర్చు పెడితే చాలని సిద్ధం, అయినా ఆ దిశలో ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ ప్రభుత్వ పర్యటనకు అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు, పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగాట, వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేవని పోలీసులు జతో చెప్పిస్తున్న సర్కార్, ఎంత కట్టడి చేసినా వేలాదిగా తరలి వస్తున్న జనం, దీంతో బందోబస్తు ఇవ్వలేమంటూ నాటకాలు, భారీగా తరలి వచ్చే జనాలను నిలువరించడం, అంత పోలీస్ ఫోర్స్ ఎప్పటికిప్పుడు ఇవ్వలేం, అనకాపల్లి ఎస్పీ, విశాఖ పోలీస్ కమిషనర్తో ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జీవో లేదంటూ ఇటీవల స్పీకర్ అయ్యన్న ఆరోపణ, దమ్ముంటే ఎవరినైనా రమణాలంటూ బేరాలు, 500 కోట్లతో 50 ఎకరాల నిర్మాణం, 60% పూర్తయిన భవనాలు, ఇప్పుడు జగన్ వస్తే నిజాలని బయటకు వస్తాయని అడ్డుకునే ప్రయత్నం, నాటకీయ పరిణామాలను నడుమ చివరికి ఆంక్షలతో అనుమతించిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యానికి 4 బలి, నర్సరావుపేట, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాలో ఘటనలు, అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు. కూటమి నేతలు నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మరొకరు, శ్రీపోటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2, మొత్తంగా 4 మృతి చెందారు. నర్సరావుపేటలోని బరంపేట చాకిరేళ్లమెట్ట ప్రాంతానికి చెందిన పాలెవు కోటేశ్వరరావు లారీ క్లీనరు, ఇతనికి భార్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో దుకాణం అయితే అపస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకుని 2 టౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్ళారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులు ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్ అంటూ
ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవి ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు పీపీపీ ఈపీసీ హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టులకు అప్పగింత కాంట్రాక్టులకు నేరుగా భూములు కేటాయింపు ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునే వెసులుబాటు పన్నులు యూజర్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయనున్న కాంట్రాక్టర్ అప్పటికి ఆ ప్రాజెక్టులో నష్టం వస్తే వీజీఎఫ్ కింద నిధులు ఇవ్వనున్న సర్కార్ ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి నీకెంత నాకెంత అని పంచుకోవడానికి ముఖ్య నేత ఎత్తులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అమరావతిలో ఇంతకుముందే గతంలోనే వచ్చినటువంటి ప్రచారంలో ఏది టోల్ గేట్లు పెడతారా ఏంటంటే అట్లాంటిది ఏమి లేదన్నారు. ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే వాటి దించి డబ్బులు వసూలు చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నారన్నది ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ తీరుపై గురువుల ధర్నాగ్రహం పోరుబాట పేరిట విజయవాడలో మహాధర్నా 28,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ 12 పీఆర్సీ కూడా నియమించకపోవడం దారుణం 30% మధ్యంతర వృత్తి ప్రకటించాల్సిందే పీఆర్సీపై 16 నెలలుగా కాలయాపన తగదు ఉపాధ్యాయులకు రావాల్సిన 4 డిఏలు ఇంకెందుకు ఇవ్వలేదు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందే గత ప్రభుత్వం పెట్టిన హై స్కూల్ ప్లస్ పునరుద్ధరించాలి దొడ్డిదారి బదిలీలను ఒప్పుకో మహాధర్నాలో ప్రకటించిన ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ పర్యటనని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు అన్నటువంటి దాన్ని ఇందులో 8 ఏప్రిల్ 2025 సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించిన ప్రజలు వెల్లివిలా తరలివచ్చారు. జనాభిమానాన్ని పోలీసులు నిర్వహించలేకపోయారు. 18 జూన్ 2025 పోలీసులు వేధింపులు తట్టుకోలేవని పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు పల్నాడు జిల్లా జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా కేవలం 100 మంది మాత్రం రావాలంటే అర్థం పర్థం లేని నిబంధనలు పోలీసులు విధించారు. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడ్డారు, ఆంక్షలు పెట్టారు. అయినా ప్రజలు పొలాల మధ్య నుంచి గట్ల వెంబడి పరుగులు తీసుకుంటూ తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చారు. 31 జూలై 2025 అక్రమ కేసులతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లారు. పర్యటనకు వెళ్లారు. పోలీసులు జగన్ పర్యటన విఫలం చేయాలని శాయశక్తులా ప్రయత్నించారు. ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ఏకంగా రోడ్లపైన అప్పటికప్పుడు తవ్వేశారు. అయినా ప్రజాభిమానాన్ని ఆపలేకపోయారు. ఈ ఘటనలు సాగ్గా చూపి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పరోక్షంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నట్టుగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హెలికాప్టర్ అయితే అనుమతిస్తారట అంటూ ఎట్టకేలకు ఆంక్షలతో అనుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డాల్ఫిన్ పేరెంటింగ్ పిల్లల పెంపకంలో కింగ్ అంటూ తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు, తమ పిల్లలు క్రమశిక్షణలో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు, ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతాను కోప్పడ్డానికే భయపడిపోయే తల్లిదండ్రులు ఇంకొందరు, తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు, పిల్లల విషయాలు అతిగా జోక్యం చేసుకునేవాళ్ళు, పిల్లల చదువులో రాణించాలని వారిపై తమ ఇష్టాయిష్టాలు రుద్దేవారు, ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్ట్గానే అనిపిస్తుంది. మరి మీరు వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్, ఏది బెస్ట్ పేరెంటింగ్ అంటే ఈ రోజుల్లో పేరెంటింగ్ అత్యంత కష్టమైన పని అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తూ దీంట్లో డాల్ఫిన్ లాగా కష్టాన్ని నేర్పి పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు, పిల్లలతో మరీ కఠినంగా ఉండరు, అలాగని పూర్తిగా వదిలేరు, అన్ని విషయాలను సమతూకం పాటిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమలలో వెకిలి చేష్టలతో రీల్స్ అంటూ టీటీడీకి చెందిన వారి ద్వారా మాడవీధుల్లోకి ప్రవేశం అసభ్యకరంగా తీసిన రీల్స్ సోషల్ మీడియాలో హల్చల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా దగ్గర యూనిఫామ్ కొంటేనే పరీక్ష ఫీజులు కట్టించుకుంటాం, విద్యార్థుల తల్లిదండ్రులపై నారాయణ ఒత్తిడి, పరీక్ష ఫీజుపై అదనంగా 1000 రూపాయల వసూలు, గుంటూరులో గట్ట తిరుపతి జిల్లాలోని యాజమాన్యం ఇదే తీరు, 80% ఫీజు చెల్లించలేదని విద్యార్థులను 3 గంటల పాటు నిలబెట్టిన వైరు, తమ క్యాంపస్లో ఎక్కరిస్తున్న యూనిఫామ్ కొనుగోలు చేస్తున్న ఇంటర్ పరీక్షలకు ఫీజు కట్టించుకుంటామని గుంటూరు కొత్తపేటలోని నారాయణ జూనియర్ కాలేజీ యాజమాన్యం వింతైన షరతులు విధిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. గత జూన్లో కళాశాల ప్రారంభమైన సమయంలో జూనియర్ ఇంటర్లో చేరిన విద్యార్థులకు కాలేజీలో యూనిఫామ్ క్లాత్ అందుబాటులో లేకపోవడంతో బయట కొనుక్కుని కుట్టించుకోవాలని కళాశాల సిబ్బంది చెప్పారు. దీంతో విద్యార్థులు బయట మార్కెట్లో యూనిఫామ్ క్లాత్ కొని కుట్టించుకున్నారు. అలాగే కాలేజీలో ట్యూషన్ ఫీజుతో ప్రతి విద్యార్థి నుంచి పుస్తకాల కోసం 8,000 చొప్పున నారాయణ వసూలు చేసింది. ఇప్పుడు క్యాంపస్కు యూనిఫామ్ క్లాత్ వచ్చిందని, ఇంతకుముందే బయట యూనిఫామ్ కుట్టించుకున్న అది కుదరదని, ఖచ్చితంగా తమ వద్దే కొనాలని కొత్త నిబంధన యాజమాన్యం పెట్టింది. యూనిఫామ్ కొనుగోలు చేయని వాళ్ళ నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు నిరాకరిస్తుంది. బహిరంగ మార్కెట్లో జత యూనిఫామ్ క్లాత్ 500 రూపాయలకు విక్రయిస్తుంటే క్యాంపస్లో 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతోపాటు ఇంటర్ పరీక్ష ఫీజుకు అదనంగా మరో 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీటిపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 8 మంది విద్యార్థినులకి వేధింపులు గురి చేశారు. 80% ఫీజు చెల్లించలేదనే కారణం తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని నరసింగాపురం సమీపంలో శ్రీనారాయణ బాలికల కాలేజీలో హాస్టల్లోని చదువుకున్న విద్యార్థినులు వేధించారు. మంగళవారం కళాశాలలో ఏవోగా పనిచేస్తున్న మహిళ 8 మంది విద్యార్థులను పిలిపించి రిసెప్షన్ సెంటర్ వద్ద 3 గంటల పాటు నిలబెట్టారు. క్లాసులకు వెళ్ళనీయకుండా వాళ్ళని అడ్డుకున్నారు. 80% ఫీజులు చెల్లించాలని వేధింపులు గురి చేశారు. ఆపై విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మకిల చరిత్ర మరిచి అంటూ నకిలీ మద్యంపై జగన్ రాజకీయం,
ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నాలు, తయారీ కేంద్రాన్ని బయటపెట్టిందే నేటి ప్రభుత్వం. వారు వీరు అని లేకుండా సొంత నేతలపైనే చర్యలు, క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్షన్ పెట్టి వివాదాస్పదుల్ని ఏమాత్రం ఉపేక్షించిన చంద్రబాబు. నాడు అరాచకవాదుల్ని జగన్ ప్రోత్సాహం, దళిత డ్రైవర్ సేవని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు, ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం చావులపై చర్యల్ని, మల్లాది బారులో 6 మృతి, ఆయనకి టికెట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే జాడలేని పక్షి పేరిట 7 కోట్లు భక్షణ, విద్యుత్ శాఖలో అరుదైన అవినీతి, అంతరిస్తున్న అరుదైన పక్షి బట్టమేక, రోళ్లపాడులో 3.5 ఏళ్ల క్రితం దాని జాడ, ప్రస్తుతం అవి లేవని WII నిర్ధారణ, అయినా వాటి రక్షణ పేరుతో టెండర్, HT తీగలకు డైవర్టర్ల ఏర్పాటు నిర్ణయం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అరుదైన అంతరించిపోతున్న పక్షి జాతిని కాపాడేందుకు ఎన్ని కోట్లని ఖర్చు పెట్టచ్చు, కానీ అసలు అక్కడ ఆ పక్షి ఉనికే లేనే లేదని నిర్ధారణ అయిన తర్వాత కూడా రక్షణ పేరిట కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడితే అది నిజంగానే అరుదైన అవినీతి అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ శాఖ బట్టమేక, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ GIB రక్షణ పేరుతో ఇదే చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కనీస పింఛన్ 2500, 11 ఏళ్ల తర్వాత పెంపు తీసుకునే సంకేతాలు, 10ని EPFO ట్రస్టీల భేటీలో నిర్ణయం, 7500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు, 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీస్, 58 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు పింఛన్కి అర్హులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వారి వివరాలు ఇవ్వండి అంటూ బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి, చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా కొత్తవా ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు ఆదేశం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇది BPCLకి 6000 ఎకరాలు, రామాయపట్నం ఓడరేవు సమీపంలో కేటాయింపు, 96,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం, త్వరలోనే పట్టాలెక్కనున్న మెగా ప్రాజెక్ట్, 2029 జనవరికి వాణిజ్య కార్యకలాపాలు, 1000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటి హైలైట్ చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్ట్ పెట్టుబడులు సాకారం కావడానికి చకచక అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్ 96,862 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం ఓడరేవు సమీపంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 6,000 ఎకరాలను కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోహన్ బాబు వర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలు SVUకి అప్పగించండి, విద్యార్థుల నుంచి 26 కోట్ల అదనపు వసూళ్లు, సర్టిఫికెట్లో కూడా తీవ్ర వేధింపులు, 15 రోజుల్లో అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వాలి, ఉన్నత విద్యా కమిషన్ సంచలన ఉత్తర్వులు, 15 లక్షల జరిమానా చెల్లించిన విశ్వవిద్యాలయం గుర్తింపు రద్దు, వసూళ్లపై హైకోర్టుకి వర్సిటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నవవరుణ్ణి చంపేశారు అన్నటువంటి వార్తని టచ్ చేశారు. ఇక్కడ గుంటూరు జిల్లాలో పెళ్ళైన 12 రోజులకే దారుణ హత్య, ప్రేమ పెళ్లి, ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె అన్న మరో 2 కలిసి నవవరుడు కుర్రా నాగ్ గణేష్ని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నూరు రోడ్లో చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా పాలనలో కల్తీ మద్యమే లేదు అంటూ కూటమి హయాంలో కుటీర పరిశ్రమగా సాగుతోంది జగన్. నేను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కల్తీ మద్యమే కనిపించలేదు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ప్రోత్సహిస్తోందని జగన్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.